రాత్రి 10 దాటినప్పటికీ డేనియల్ గ్రాండ్ వ్యూ హోటల్లో చెక్-ఇన్ అయ్యాడు. అతనికి ఎక్కువ ఆశలు ఉండలేవు. మొదటి విమానం కోసం ఒక రోజు నిద్రపోవడానికి మాత్రమే. కాని లాబీ చాలా వింతగా, నిశ్శబ్దంగా ఉండింది. ఆ హోటల్ నిత్యం ఊపిరి తీసుకోవడం మానేసినట్టే. రిసెప్షనిస్టు పండగల కళ్ళ చుట్టూ మిగిలిన చీకటి కలిగిన తెల్లని ముఖంతో ఉన్న మహిళ అతనికి ఒక తాళాకు తాళా ఇచ్చింది. 15 నంబర్ గది, ఆమె మెల్లగా చెప్పింది. శబ్దాలను ఎప్పటికీ దృష్టి పెట్టవద్దు. ఇక్కడ సర్వసాధారణం. డేనియల్ నక్కిన నవ్వుతో సరే అని సమాధానమిచ్చాడు. కాని మాటలోని అప్రమత్తత అతనికి అసౌకర్యంగా అనిపించింది. 15 మార్కు గది వైపుకు వెళ్లే హాల్వే అంధకారంతో నిండి, దరిదాపుగా కుప్పల సౌకర్యము, పాతగా గ్యాపులు ఉన్నాయి. ప్రతిగది తలుపుపై ఒక రకమైన గీతలులాగా గీతలి ఉన్నాయి. కాని 15 మార్కు గది బాగా మరింత అంధకారంగా కనిపించింది. తను తలుపు తీయగానే గది పాత చెక్క, తేమ శరీరం వాసనతో నిండి ఉంది. ఒక బెడ్, ఒక నైట్ స్టాండ్, ఒక వార్డ్రోబ్ తక్కువగా తెరవబడి ఉంది. పైవెలుగు మంటలు మసకబారగా ప్రకాశిస్తాయి. పొడవైన నిశ్శబ్దమైన గడియారపు సేపులు లాగి సాయం వల్ల పొడవైన ఛాయలు పడతాయి. డేనియల్ తన బ్యాగ్ పెట్టి బెడ్పై కూర్చున్నాడు. తన ఫోన్ వేగంగా చెక్ చేశాడు. సిగ్నల్ లేదు. పర్ఫెక్ట్ అని నక్కినట్టుగా అన్నాడు. అప్పుడు అతను వినిపించింది. వార్డ్రోబ్ నుండి మెల్లగా ఒక గీబడి శబ్దం. అతను నిలిచిపోయాడు. పాత ఫ్లోర్బోర్డ్స్ గ్యాప్ అయ్యాయి అని తను చిన్నగా చెప్పాడు. ధైర్యం చేసి వార్డ్రోబ్ వైపు వెళ్లి తలుపు తెరవగా ఏమీ లేదు. కొన్ని హ్యాంగర్లు కొంచెం కదలడం మాత్రమే. సంతోషంతో వెనక్కి తిరిగాడు. మళ్లీ ఆగిపోతాడు. బెడ్పై కిటికీ మబ్బులో ఇలా రాసి ఉంది, నువ్వు ఇక్కరుండకూడదు. డేనియల్ గుండె పులకించుకుంది. తలుపు వైపు మళ్లీ తిరిగి చూశాడు. లాక్ చేయబడి ఉంది. బయట ఎవరూ లేరు. అచానక గడి చల్లబడింది. లైట్స్ ఆగిపోయాయి. అంధకారంలో అతను గీసుకున్న వాయిస్లను వినిపించటం మొదలయింది. డేనియల్, డేనియల్, దగ్గరగారా. తను ఫోన్ కోసం పరిగెత్తాడు. కాని స్క్రీన్ మసకబారింది. శబ్దాలు పెద్దవిగా పెరుగుతున్నాయి. గోడల నుండి, వార్డ్రోబ్ నుండి, బెడ్ కింద నుండి. తను తలుపు వైపు పరిగెత్తి తవ్వి గట్టిగా తాకాడు. ఎవరూ రాకపోయారు. వెనుక గుండెలుగా హోరాహోరీ నవ్వులు. మరియు బెడ్ అడుగున ఒక రూపం కనిపించింది. తెల్లని, ముఖంలేని, అసాధారణంగా వేగంగా కదలే. అది దగ్గరకి వాలింది. డేనియల్ కాలు చల్లగా అనిపించింది. నువ్వు బయలుదేరలేవు అని రాసిపడ్డది. డేనియల్ వెనక్కిలాగే కార్పెట్ మీద పడ్డాడు. వార్డ్రోబ్కు ధాటిగా ఎగిరాడు. అది తానే చేలా తలుపు తెరిచింది. వెనుక గోడపై 50 ముఖాలు. నిశ్శబ్దమైన నోరు తెరిచి ఆత్మహత్య స్క్రీమ్స్. డేనియల్ కిర్రాపాడి పరిగెత్తాడు కిటికీ వైపు. బట్ అది కదలదు. ఛాయలు చుట్టూ తిరిగి వాయిస్లు ఒక్కసారిగా అరుస్తూ, ఇక్కడ నిలవు, శాశ్వతంగా. తప్పకుండా ఒక మూలలో మళ్లీ వెనక్కి వెళ్లాడు. అప్పుడు గది నిశ్శబ్దమయ్యింది. లైట్స్ మళ్లీ ప్రకాశించాయి. వార్డ్రోబ్ ఖాళీ, కిటికీ తేలికగా. అతను మళ్లీ ఊపిరి పీలుస్తూ నిలిచాడు. కలలేనా అని అనుకున్నాడు. తప్పకుండా బెగ్పై గమనించాడు. బలంగా, రక్తం రంగులో ఇలా రాసి ఉంది,